దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు జరగబోయే విషయాలను ముందుగా తెలియచేస్తాడా, తెలియచేయడా? జరగక ముందే రాబో విషయాలైనా జరగబో విషయాలైనా దేవుడు ముందుగా తెలియచేస్తాడా? ఎలా తెలియచేస్తాడు? దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఎందుకు తెలియచేయటం? జాగ్రత్త కోసం, ప్రార్థన చేసుకోవటం కోసం. చెప్పండి. అది వాటి గురించిన విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మనం కూటాలు జరుపుకుంటున్నాం, వాక్యాన్ని కూడా నేర్చుకుంటున్నాం. రెండు కలిపి చెప్తా ఉన్నాను. టీచింగ్ కాదు, టీచింగ్ అయిపోయిన తర్వాత ప్రీచింగ్ చేస్తా. మామూలుగా కృతజ్ఞత కూటాలప్పుడు చేస్తా. ఇప్పుడేమో మామూలుగా ప్రతిరోజు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేర్చుకుంటా ఉన్నాం. చాలా మంచిది. ఈ దేవుడు తెలియచేసినవి మీరు చెప్పినట్టుగా స్వప్నాల్లో కానీ, దర్శనాల్లో కానీ, కళ్ళ ద్వారా కానీ తెలియచేసినవి జరుగుతావా, జరగవా? జరిగితే ఆలస్యంగా జరుగుతాయా, తొందరగా జరుగుతాయా? ఆలస్యంగా జరుగుతాయి. కొన్ని తొందరగా జరగవచ్చు, కొన్ని ఆలస్యంగా జరగవచ్చు. మరి ఏమ్మా, అది అంటే 2 సార్లు చూపిస్తే అని కదా యేసేపు చెప్పాడు కదా ఫరోతో. బలిసిన ఆవులు బక్క చిక్కిన ఆవులు మింగేసినాయి కదా, బలిసినవి వాటిని బక్క చిక్కిన ఆవులు మింగేసినాయి కదా. పుష్టి కలిగినటువంటి వెన్నులను పీల వెన్నులు మింగేసినాయి. 2 సార్లు వచ్చింది ఒకే భావంతో త్వరగా జరిగిస్తాడని. అది త్వరగా, నువ్వు అనుకున్న త్వరగా కాదు, నేను అనుకున్న త్వరగా కాదు, దేవుడు అనుకున్న త్వరలో. అయితే మొత్తంగా ఆలస్యంగా జరిగిన, త్వరగా జరిగిన మొత్తానికి జరుగుతాయి. జరగవా? జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మరి జరిగిన దాకా మీరేం చేస్తారు? నిరీక్షణ కలిగి ఉంటారు, దాని మీద ప్రార్థన చేస్తారు. వెరీ గుడ్. కనిపెట్టుకొని ఉంటారు. మంచిది, మంచి సమాధానాలు చెప్పారు. వెరీ గుడ్. అదే వాక్యమే ఈరోజు నేర్చుకుంటున్నాం. మరోసారి మీకు అర్థం అవటానికి నేను తెలియచేస్తా ఉన్నా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో మాట. ఇక్కడ దర్శన విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం అంటే ఏంటి? మొదటి అధ్యాయములో మొదటి వచనములో దేవుడు హబక్కూకు దర్శనములో ఒక దైవోక్తి తెలియచేశాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దర్శనం అంటే మొదటి అధ్యాయములో తెలియచేయబడినటువంటిది అని అర్థం. ఏమో ఆ దర్శన విషయములో నిర్ణయ కాలమున జరుగును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పింది ఏదైనా సరే, దేవుడు చూపించింది ఏదైనా సరే 100కి 100 జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. నిజం. అదే ఇక్కడ చెబుతున్నాడు హబక్కూకుకి. హబక్కూకు మొదటి అధ్యాయంలో చూపించాడు. మరి ఇంకా జరగలేదు అనుకుంటున్నాడేమో, ఎందుకని జరగలేదు అనుకుంటున్నాడేమో, అతని మనసులో ఏం భావం ఉందో తెలియదు. కానీ దాని గురించినటువంటి విషయాలు దేవుడు హబక్కూకుతో మాట్లాడుతున్నాడు. మరి నీకు చూపించానే మొదటి అధ్యాయంలో దర్శనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలం. ఎవరు నిర్ణయిస్తారు? మీరు కాదా, నేను కాదా, మీరు కాదు, దేవుడు నిర్ణయిస్తాడు. ఇందులో డౌట్ లేదుగా, పక్కా. వెరీ గుడ్. ఏదైనా నిర్ణయించేది దేవుడు. నీకు తొందర ఉందని, నాకు తొందర ఉందని మనం అనుకోవటం కాదు. ఏదైనా దేవుడు నిర్ణయిస్తాడు.
కాబట్టి నిర్ణయ కాలములో ఏది దేవుడు ఏదైతే తెలియచేశాడో, ఏదైతే చూపించాడో, ఏదైతే చెప్పాడో అది జరుగుతుంది. ఆయన చెప్పిన మాట జరగటానికి అన్ని కలదొక్కుంటూ వస్తాయి. సమస్తము ఆతృత పడుతుంది జరిగించాలని. మాట్లాడింది ఎవరు? దేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు. కాబట్టి ఆయన మాట్లాడితే అన్నీ ఆతృత పడితే జరగాలని. జీవం ఉన్నాయి, జీవం లేని కూడా జరుగుతా అదే మాట రాస్తాడు ఇక్కడ. ఏమని? సమాప్తమగుట కంటే జరగటానికి, ఆ దర్శనము జరిగిపోవటానికి ఆతుర పడుతుంది. అది తప్పక జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మీకు కలిగినవి, మీకు చూపించినవి, మీకు తెలియచేసినవి దేవుడు చూపిస్తే అవి తప్పక జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ. అది ఆలస్యంగా వస్తుంది, అయినా నువ్వు దానికోసం కనిపెట్టాలి. తప్పక జరుగుతుంది. నువ్వు కనిపెడితే ఇక జాగు ఉండదు. నువ్వు కనిపెట్టేదాకా, నువ్వు ప్రార్థన చేసుకునేదాకా జాగు జరుగుతానే ఉంటుంది. ఆ సమయమును సిద్ధపడేదాకా, నిర్ణయ కాలం వచ్చేదాకా జాగు జరుగుతానే ఉంటుంది. జాగు జరిగినంత మాత్రాన నిర్లక్ష్యంగా ఉండొచ్చా? ఏమి జరగట్లేదు అని అనుకుంటానికి అవకాశం ఉందా? ఇంకా త్వరగా జరగాలని ప్రార్థన చేసుకోవాలి, కనిపెట్టాలి. వాస్తవం ఏమిటంటే అది జరుగు తీరుతుంది. దేవుడు నిర్ణయించేశాడు. నిర్ణయ కాలములో అది తప్పక జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు హబక్కూకు ఎందుకు చూపించాడు, ఎందుకు ఈ విషయాన్ని తెలియజేశాడంటే, అనుకుంటారు కదా జరగటం లేదని. అలాంటి వారి కోసమని కాదు, కానీ ఆయన మొదట దైవోక్తి వచ్చినప్పుడు, దర్శనం చూసినప్పుడు దాన్ని బట్టి దేవుణ్ణి వాదించాడు. మొదటి వచ్చి పరిస్థితులు బాగాలేదు, వ్యతిరేకతలు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, నీతిమంతులు అన్యాయం అయిపోతున్నారు, బలాత్కారం జరుగుతుంది, ఎక్కడ చూసినా అన్ని గొడవలు అవుతున్నాయి. పడుచుకోవా? నీకేం పడదా? మరి కట్టడలేంటి, ఈ విధులేంటి, న్యాయం జరగదు ఇక అని దేవునితో వాదన పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్బాయి జరిగిద్ది, తప్పక జరిగిద్ది, నువ్వు చేయాల్సిన పని కనిపెట్టుకో. ఏం చేయాలో దేవుడు చేస్తాడు, ఆయనకి తెలుసు. నువ్వు చెప్పి భూమిని అప్పకింద పెట్టావు ఆయనకేమన్నా? ఆయనకైనా బాధ్యత అప్పగిస్తే నువ్వు భూమి ఆకాశాలు కలుగు చేయి, మనువులు కలుగు చేయి అని ఎవరని చెప్పారు ఆయనకి? ఆయనకి అన్నీ తెలుసు, ఎప్పుడేం చేయాలో ఏది చేయాలో. మనమేం రికమెండేషన్ ఆయనకి సలహాలు చెప్పక్కర్లా కదా. కొంతమంది ప్రార్థనలో సలహాలు చెబుతారు, ప్రార్థనలో ఎచ్చట చేస్తూ ఉంటారు దేవునికి. అది సరే, మంచిది. ఇక్కడ ఒక విషయాన్ని మీకేం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, దేవుడు ఏదైనా సరే ముందుగా తెలియచేస్తాడు, జరగకముందే తెలియచేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది? జరిగినాక విశ్వాసం కలుగుతుంది. ఇంకేం తెలుస్తుంది? ధైర్యం వస్తుంది. ఇంకేం తెలుస్తుంది? ఆయన దేవుడు కాబట్టి చూపించాడు జరగబోయే విషయాలు. లేకపోతే మానవులకి ఎక్కడ తెలుస్తాయి? ఇంకా సంతోషం వస్తుంది. అవును, కీడు తొలగించినప్పుడు
అందుకని దేవుడు ముందుగా తెలియచేస్తాడు. ఆ విషయాన్ని కూడా ఏది మరుగుపరచలేదు దేవుడు. అన్నీ కదా, తెలిసిన పుస్తకమే మంది కదా, గుప్పిట కాదు, ఏది రహస్యం కాదు, రహస్యాలను వెలుగులోకి తెచ్చిన దేవుడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైనటువంటి ప్రవక్తలకు తాను ఏదైతే చెయ్యాలనుకున్నాడో, తానంటే ఎవరు? దేవుడు. ఏదన్నా చెయ్యాలనుకుంటే, ఏదన్నా తలస్తే ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని దేవుడు అనుకుంటే తన సేవకులకు చెబుతాడు ముందుగా, నేను ఇది చేయబోతున్నాను అని తన సేవకులకు, తన ప్రవక్తలకు ముందుగా తెలియచేస్తాడు. బయలుపరచకుండా ఆయన ఏదీ చేయడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. తన సేవకులకి కదా, మనం పియ్యాలం అనుకోండి, లేకపోతే ఆయన ప్రతినిధులుగా నిలబడ్డాం అని అనుకోండి, దేవుడు మాకు తెలియచేస్తాడు. మీ సంఘానికి పొత్తు రాబోతా ఉంది. చాలా విషయాలు మీరందరికీ చెప్పాను నేను కదా. అవును, ద్రాక్ష తోటల్లో కదా నక్కలు ప్రవేశించబోతున్నాయి, సంఘము చెదిరిపోబోతుంది, జాగ్రత్త కలిగి ఉండండి అని చెబితే అప్పుడు ఒక విధంగా తీసుకున్నారు కదా. ఫలాను వాళ్ళకి ఇలా జరుగుతుంది, ఫలాను వాళ్ళకి అలా జరుగుతుంది, సంఘంలో ఈ సమస్య రాబోతా ఉంది, సంఘంలో సమస్య రాబోతా ఉంది, ఈసారి సంఘ బిడ్డలకి శోధన రాబోతా ఉంది, మగ పిల్లలు చనిపోబోతున్నారు అని చెప్పా. మీరు కనిపెట్టాల, శ్రద్ధ తీసుకోవాలా. జరిగినాక ఇలా జరిగింది అలా జరిగిందని బాధపడ్డారు కదా. సరే, దేవుడు ఏదైనా తెలియచేస్తాడు. బయలుపరచకుండా దేవుడు ఏమీ చెయ్యడు. తాను చెయ్యబోయేది ముందుగానే తెలియచేస్తాడు. ఈ మాట పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారాగా దేవుడు తెలియజేశాడు. 46వ అధ్యాయము 10వ వచనంలో, ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడు మాట్లాడాడు, దేవుడు తెలియజేశాడు. నేనే కదా, నేనే అన్న పదం దేవునిది, మంద కాదు. అది నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, ఆయనే, నేనే కదా. నేనే అన్ని తెలియజేసింది, జరక్క ముందు తెలియజేసింది నేనే కదా. దేవుడు ముందుగానే తెలియజేస్తా ఉన్నాడు. రాబో వాటిని జరగబో వాటిని నేనే తెలియజేశాను. దేవునికి స్తోత్రం కదా. ఆ విధంగా తెలియచేశాడు. వందల సంవత్సరాల ముందుగానే అబ్రాహాము నాకు సంతానము లేదని బాధపడుతున్నాడు. ఇక ఆఖరికి నా తర్వాత నా ఆస్తి నేను పోతే నా ఇంట్లో పనోడికే వెళ్తుంది, మా ఇంట్లో దాసుడుగా ఉన్నవాడే హక్కుదారుడు అవుతాడు, ఎండితే సుఖం ఏముంది అని మనసులో బాధపడుతూ ఉన్నప్పుడు అబ్రహాం గారి దగ్గరికి యేసు ప్రభువు వారు వచ్చాడు. వాక్యంగా వచ్చి, నీ పనివాడు ఒకడు నీకు వారసుడు కాడు గాని నీ గర్భంలో పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు. చూస్తారా 15వ అధ్యాయ ఆదికాండం. అతడు వారసుడు కాదు,
నీ గర్భంలో పుట్టబోతున్నాడు వారసుడు, అతడు వారసుడు అవుతాడు అని చెప్పాడు. తర్వాత దేవుడు నిబంధన చేశాడు. నిబంధన చేసే సమయంలో చేద్దాం అనుకున్నాడు. దేవుడు వచ్చాడు అబ్రహాం దగ్గరికి. అబ్రహాము బలి అర్పణ అర్పించాడు. మూడిటిని కూడా 2 ఖండములుగా విభాగించాడు. ఈలోపు పొద్దుగూగుతా ఉంది. దేవుడు ఇంకా రాలేదు. మగతగా ఉంది, నిద్ర వస్తూ ఉంది. పక్షులు అర్పల మీద గద్దలు వాళ్తా ఉన్నాయి. కానీ మెలకువన్నప్పుడు సు అంటూ తోలేడు, కానీ నిద్ర వచ్చి పండుకున్నాడు. అప్పుడు దేవుడు వచ్చేసాడు. వచ్చి ఆ బలి అర్పణ మధ్య నడిచాడు. అగ్ని రాచుకుంది కదా. అప్పుడు దేవుడు మాట్లాడాడు, అబ్రహాం, ఇదిగో నీ సంతానము గురించి నేను ప్రవచించబోతున్నాను, జరగబోయే విషయాలు తెలియజేయబోతున్నాను. పరాయి దేశములో నీ సంతానం 400 సంవత్సరాలు బ్రతుకుతారు. ఏమ్మా చదువు. తమది కాని పరాయి దేశం, వీళ్ళదేమో కనాను దేశం, పరాయి దేశం ఐగుప్తు దేశం నివసించి దాసులు అవుతారు. 400 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, బాధ పెడతారు, బానిసలుగా బతుకుతారు. ఎప్పుడు చెబుతున్నాడు? ఆదికాండం 15వ అధ్యాయంలో ఇంకా ఇస్మాయేలే పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు కదా. ముందుగానే తెలియజేశాడు. ఆ విధంగా జరిగిందమ్మా. దేవుడు ముందుగానే తెలియచేశాడు. అందుకని 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏముందంటే 23వ వచనం, ఎవరన్నా ఉన్నారా రాబో విషయాలు తెలియజెప్పేవాళ్ళు? అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఏమని? నువ్వు రాబో విషయాలు చెప్పావు కాబట్టి నువ్వు దేవుడివి అని ఒప్పుకుంటాం. ఎవరైనా చెప్పారా రాబో విషయాలు? ఆయన పుట్టక ముందే ఏం జరిగిద్దో రాసినటువంటి ప్రవక్తలకు జీవితం ఉందా? కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ముందుగానే అన్నీ తెలియచేశాడు. వాగ్దానం చేసిన రీతిగానే నిర్ణయ కాలం వచ్చింది. 21వ అధ్యాయంలోకి వచ్చేలకే ఆదికాండం 1వ వచనం, దేవుడు చెప్పిన ప్రకారం చేస్తాడు. ఆయన పశ్చాత్తాపడటానికి మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు కదా. మాట తప్పడు, మనం తిప్పడం మాట తప్పడు. బైబిల్ వాక్యాలు అవి కాదు, ఇది మన రాజకీయం కాదు కదా. దూత చెప్పింది కదా. గాబ్రియేల్ దూత చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమ్మా ఏం చెప్పాడు గాబ్రియేల్ దూత? చెప్పండి రా పిల్లలు, చెప్పండి అమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయము కన్య మరియతో చెప్తున్న మాట 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు మరియా. అందుకు మరి అంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పు నాకు జరుగునుగాక అని ఏమందగాని ఆయన అల్ల జక్రియల్ల ఇది ఎలాగూ జరుగును అన్నాడు కదా. నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కాబట్టి ఏమంది అక్కడ? ఆయనతో పేజీ తిప్పి చూడండి, టేపు. 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నమ్మలేకపోతే జరిగేదాకా మౌనంగా ఉండటమే.
మాటలు దేవుడు తెలియచేసినవి జరిగినాయి, జరుగుతాయి. ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు జరగబోయే విషయాలు తెలియచేస్తున్నాడు. తన దైవత్వాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. తన గురించి సాక్ష్యం లేకుండా చేసుకోలేదు ఆయన. ఈ సృష్టి ఆయన సాక్ష్యం. సృష్టి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అని సృష్టి తెలియజేస్తూ ఉంది కదా. దేవుడు తాను చేయబోయే విషయాలు తన బిడ్డలకు, తన సేవకులకు తెలియజేశాడు. అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. 18వ అధ్యాయంలో ఒక మాట అందాం, 17వ వచనం. నేను చేయబోవు కార్యం. అబ్రహాముకు దాస్తాన సొదొమ గొమొర్రా పట్టణాల గురించి దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ విషయాన్ని అబ్రహాముకు చెప్పాలనుకున్నాడు. నేను ఎందుకు దాస్తా? నా సేవకుడికి, నా బిడ్డలకి నేను దాయను, చెబుతానని చెబితేనే అని విజ్ఞాపం చేశాడు. నీతిమంతులతో పాటు అవినీతిమంతులతో పాటు నీతిమంతుల్ని చేస్తావా ప్రభువా? ఆ ఊర్లో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడవా? 40 మంది ఉంటే కాపాడవా? 30 మంది ఉంటే కాపాడవా అని విజ్ఞాపన చేసుకుంటూ వచ్చాడు కదా. ఆఖరికి 10 మంది ఉన్నా కాపాడుతారన్నాడు. 10 మంది కూడా లేక సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధకాలతో కాలిపోయినాయి. ప్రార్థన చేసిన సందర్భాన్ని బట్టి లోతు కాపాడబడ్డాడు. వాటిని కాల్చే సమయంలో దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడని మోషే గారు ఆదికాండంలో రాశాడు. ఆదికాండం రాసింది మోషే గారు. మోషే గట్టి తెలిసి అన్నీ. అప్పుడు మోషే పుట్టాడా పోడా? ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు మోషే? 400 సంవత్సరాలు కూడా జరిగింది. ఎక్కడ బానిసత్వం జరుగుతూ ఉంది. యోసేపు వెళ్ళాడు ఆడికి, కరువు వచ్చింది. వీళ్ళు ఒక 70 మంది వెళ్ళారు ఆడికి. అక్కడ యోసేపు తెలియని రాజు వచ్చాడు. యోసేపు కూడా చనిపోయాడు. వీళ్ళందరూ బానిసలుగా ఉన్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు మోషే గారు కదా. ఆ మోషే గారు ఆదికాండంలో పొగులు ఎప్పుడు ఏడిపడిందో, మొదటి రోజు దేవుడు ఏం చేశాడో, రెండో రోజు దేవుడు ఏం చేశాడు రాస్తున్నాడు. ఎట్లా రాశాడు? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? సీనాయి పర్వతం మీద చెప్పాడు. అందుకనే జీవవాక్యాన్ని పట్టుకున్నాడు మోషే అంటాడు దేవుడు కదా. నిజంగా బైబుల్ ఎంత గొప్పదో చాలా మందికి అర్థం కావట్లేదు కదా. పిడి గారికి తెలుసు, పిడి సుందరరావు గారు తెలుసు కదా. అధిగమించింది బైబుల్ అంటాడు. సరే మరి అవును. కాబట్టి దేవుడు తెలియచేశాడు. అహరోను గారికి, మిరియాము గారికి దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి మీరు. అహరోను గారికి, మిరియాముకి దేవుడు ఏం చెప్పాడు? సహకరించమన్నాడు అని అంటది అమ్మాయి, అంతేనా? మోషే చెప్పినట్టు వినమన్నాడు అంటారు జయమ్మ గారు. అది చెప్పండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. ఎవరిద్దరు? అహరోను, మిరియాము వచ్చారు. వాళ్ళతో చెబుతున్నాడు, నా మాట వినండి. మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు నేను కలలో మాట్లాడతా. నా సేవకుడైన మోషే అలాంటి వాడే. నేను దర్శనమిచ్చి మాట్లాడే మోషేతో, కళల ద్వారా మాట్లాడాను మోషేతో నేను అన్ని మాట్లాడాను. అతను నా సేవకుడు. నేను దర్శనమిచ్చి మాట్లాడతాను. మీకు భయం లేదు? ముఖాముఖిగా మాట్లాడతాను. నేను స్వరూపాన్ని చూస్తాడు. ఇదేనా సహకరించటం అంటే? ఏరా ఎందుకు భయపడతలేదు? ప్రవక్త ఉన్నాడంటే భయం ఉండాల.
కదా. ఎందుకు భయపడలేదు మీరు? జరగబోయే విషయాలు చెబుతున్నాడంటే ప్రవక్త, దేవుని సేవకుడు జరగబోయే ముందు చెబుతున్నాడంటే అతడు నా సేవకుడికి ఎన్నుకున్నాను, నేను దర్శనమిచ్చి మాట్లాడతాను అని అహరోన్ని మిరియామును దేవుడు హెచ్చరించాడు. ఏమ్మా, నమ్మకస్తుడని కూడా చెప్పాడు. కాబట్టి దేవుడు దర్శనాలు చూపిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. జరగబోయే విషయాలు దేవుడు తెలియచేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. యేషేపుకి ఒక కల వచ్చింది. ఆయన పనలేచి నిలబడ్డట్టుగా, ఆ 11 పనలు దానికి మొక్కినట్లుగా ఆ దర్శనము జరిగిద్దని అతడు కనిపెట్టుకొని ఉన్నాడు. అన్నదమ్ములు అసూయపడ్డ, గుంటలో పడేసిన, బానిసగా అమ్మేసిన, మిద్యానులకు అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో అమ్మేశారు. ఇది దేవుని ప్రణాళిక. నిన్ను ఏ దేశం పంపాలి, ఎక్కడ పంపాలి, ఎక్కడ స్థిరపడాలి, ఎందుకు పంపాలన్న విషయాలు ఎవరు నిర్ణయించారు? మనం అనుకుంటాం మనం పంపుదాం, విదేశాలకు పంపుదాం మన అబ్బాయినని. కానీ దేవుడు రాసి ఉంటే తప్ప నువ్వు ఎంత నెత్తిబిక్కున్నా కూడా ఎంటికలు రావాల్సిందే తప్ప పోవటం ఉండదు. ఏమ్మా, మన ఆలోచనలు వేరు, మా తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు కదా. ఏ దేశంలో అయితే అక్కడ స్థిరపరచాలనుకున్నాడో, అనేకులు ప్రాణరక్షణ కోసం కాపాడాలనుకున్నాడో అక్కడికే పంపించాడు దేవుడు. ఎవరిని ఎక్కడ మనం అడుగుతాం, మనం ఎంతవరకు తెలుసు? అబ్బాయిని స్థిరపరుచు అంటమే తెలుసు మనకి, అడగటమే తెలుసు మనకి. ఎక్కడ స్థిరపరచాలో, అక్కడ ఏం చేయించాలో, అక్కడ ఎంత కష్టం ఉందో, అక్కడ ఎంత బాధపడాలో, ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలో, ఎన్ని మారాలో, ఎప్పటికీ ఆ స్టేజీలోకి రావాలో, ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలో ఆయనకి తెలుసు. ఆయన కూర్చోబెడతాడు, మనం కనిపెట్టాలి కదా. నిత్యంగా స్థిరపడతారంటావా? ఇప్పుడు మహేష్ని పంపించాం, బిడ్డ స్థిరపడతాడంటావా? ఆలస్యమైనా కూడా కొంచెం ఆలస్యం జరగవచ్చు, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. పంపించింది నువ్వు నేను కాదు. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది తెలుసా? ఆ సమయంలో ఎందుకు రావాలో కొనుక్కునేవాళ్ళు విద్యానీయులు. నైన్ నది దగ్గర తీసుకెళ్ళి పడేసినప్పుడు ఎందుకు రావాలి? ఫరో కుమార్తె స్నానం చేయడానికి, ఆ స్నానం చేసే సో టైం అది. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. దేవుని ప్రణాళిక లేకుండానే దేవుని నుంచి తప్పిపోయిన బిడ్డోడు తిరిగి వచ్చాడా? అంతకుముందు ఆడికి వెళ్తాను ఈడికి వెళ్తానని చికాకు చేసి వెళ్ళిపోయేవాడు ఆగాడా? రక్షణ నేను తీసుకుంటానని తీసుకున్నాడా? నువ్వు ఇచ్చావు, నేను ఇచ్చాను రక్షణ. దేవుని చిత్తం లేక నువ్వు ఎవరికైనా నీ చూద్దాం. దేవుని చిత్తం లేకుండా ఎవరికి ఇవ్వలేము మనం. రక్షణ తీసుకున్నాడా? రోజు వచ్చాడా? మరి ఎన్ని ఏర్పాట్లు చేశాడా? వీసా రావటం, పాస్పోర్ట్ రావటం ఎంత కష్టం. సంవత్సరాల తరబడి పెట్టుకున్న వాళ్ళకి కూడా లేదు. మరి వెంటనే వచ్చేసిందా? కాలేజీ సీట్ వచ్చేసిందా? కాలేజీ ఇవన్నీ నువ్వు వెళ్ళి చేసావా, నేను వెళ్ళి చేశానా? ఏ కాలములో ఏది చెయ్యాలో అది చేస్తాడు. జరిగి తీరుతుంది. ఏమో జరిగి తీరుద్ది అన్నాడా? ఆ దర్శనం జరిగి తీరుతుంది. ఏమో తప్పగా నెరవేరుతుంది. 37 అధ్యాయంలో చూపించాడు దర్శనం, 42 అధ్యాయంలో నెరవేరింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు గడిచింది అనుకున్నారు? 13 సంవత్సరాలు. అబ్బాయి కూడా 13 సంవత్సరాలు పట్టింది అనుకో మాకులే అమ్మ. అంటే ఆలస్యం జరిగే వ్యవహారం చెబుతున్నా. 17వ సంవత్సరం ఐగుప్తు దేశం వెళ్ళాడు యోసేపు. 30వ సంవత్సరం సింహాసనం మీద కూర్చున్నాడు, ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు స్థిరపడ్డాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు స్థిరపరుస్తాడు. దర్శనాలు జరిగి తీరుతాయి. దర్శనాలు జరుగుతాయమ్మా. దుర్గమ్మ గారికి జరిగిందా? మనలో వచ్చి ఒళ్ళో కూర్చున్నాడా? ఎంపట జరిగిందా?
3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ల క్రితమే దుర్గమ్మ గారికి దర్శనంలో పిల్లోడు వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు. అరే పోరా నువ్వు ఎవడురా అంటే నాయనమ్మ అంటున్నాడు. వాడు ఒళ్ళో కూర్చున్నవాడు. ఆ? అది అది జరగటానికి 3 సంవత్సరాలు పట్టింది. అంటే 3 సంవత్సరాల ముందే దేవుడు చూపించాడా నీకు? నమ్మకం కలిగిందా? మనవాడు పుట్టి నాకు తీసుకుంది వాళ్ళేమో బాప్తీసం, మళ్ళీ వాళ్ళు వీళ్ళు అంటారు ఏం జరిగిందని నువ్వు వెళ్తున్నావు, నువ్వు బొమ్మలు వేస్తావు కదా. అమ్మాయి కళ్ళు మూసుకొని వేస్తే కనకదుర్గమ్మ గారు బొమ్మ వేసేసింది, లక్ష్మీదేవి బొమ్మ వేసేసింది. కళ్ళు మూసుకొని కళ్ళల్లోనే ఉంటుంది, ఎప్పుడు ప్రైజ్లే. మళ్ళీ అలాంటి ఆమె మరి దేవుళ్ళలోకి వచ్చి బాప్తీసం ఇస్తే పాస్టర్ గారు ఇచ్చాడు అనుకుంటారు. నేను దేవుని చిత్తం లేక నేనేమి ఎవరు అనుమతి లేకుండా నేను తీసుకోండి అని కూడా అన్నాను. దేవుడు అనిపించాలంతే. తీసుకుంటానంటే మాత్రం అర్ధరాత్రి అని ఇచ్చేస్తా, అందానే మాట్లాడను, ఏ టైం చూడను. తీసుకుంటా అంటే చాలు, ఎనీ టైం. కానీ తీసుకొని మాత్రం అన్ను. ఆ ప్రేరేపణ ఆయన ఇవ్వాలి, ఆ ప్రేరేపణ నీకు రావాలి. నాకు నమ్మకం ఉంది, తీసుకుంటానయ్యా అంది. నీ ఇష్టం అమ్మ అన్న, తీసుకుంది. ఏమ్మా పుట్టాడు. దేవుని స్తోత్రం. కాబట్టి జరుగుతాయి. అందుకని అభినవ్ అతని పేరు, అభినవ్ పేరు పెట్టాము కదా. ఇది దర్శనం కదా. ఏబు గారికి 4 స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు ఉన్నారు, ముఖ్య స్నేహితులు ఉన్నారు కదా. ముఖ్య స్నేహితుల్లో 4 ఉన్నారు కదా. ఎలీహు, ఎలీఫజు, జోఫరు, బిల్దాద్ అన్నది 4 స్నేహితులు ఉన్నారు. అందరికన్నా చిన్నోడెవడు? ఎలీహు చిన్నోడు, చిన్నోడు మంచోడే. ఈ 3 ఏవి మీద దోషాలు మోపారు. పాపం వచ్చింది ఆయనకి. మీరేదో పెద్దోళ్ళని మీరు మాటనియాలని నేను మెలకొని కూర్చుంటే మీరేంద్ర అట్ట మాట్లాడతారు అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, అది గుర్తు చేస్తానికి ఈ మాట చెప్తున్నాను నేను. ఏమ్మా 32వ అధ్యాయం ఏబు గ్రంథం 3వ వచనం చదవండి. దోషాలు మోపారు. ఎవరు? 3 స్నేహితులు. 6వ వచనం. ఎలీహు మాట్లాడాడు, నేను చిన్నోని మీ అందరికన్నా, మీరు పెద్దోళ్ళు, అందుకని నేను మౌనం కూర్చున్నా. మీరు అంటారు, ఏమని అంటారు మీరు ఆ విధంగా అనొచ్చు. అసలు మీరు తాత్పర్యం అంటే ఏంటి? భావం కదా. మీనింగ్ పద్యం రాస్తారు, కింద తాత్పర్యం రాస్తారు, భావం రాస్తారు, పద్యాలు. మీరు ఇప్పుడు దాకా నేనేమనుకున్నానంటే వీళ్ళు పెద్ద సీనియర్లు, తల పండిన వాళ్ళు అని అనుకున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వయసు ఉంటే సుఖమే ఉంది, జ్ఞానం లేనప్పుడు అని ఇప్పుడు అర్థమైంది నాకు. లోపల ఆత్మ ఉంది అని చెబుతూ అన్నమాట. 15 వచ్చింది నాకు. వచ్చేవరా 15 చదువు. ఆయన మాట్లాడితే సీనియర్లందరూ నోరు మూసుకున్నారు. మన చర్చిలో సీనియర్లు కాదు, అక్కడున్న స్నేహితులు సీనియర్లు కదా. కదా, వయసుకి జ్ఞానానికి సంబంధం లేదు. బుడ్డోళ్ళు కూడా మహాముదుర్లు అవుతున్నారు. తరాలు మారుతున్నాయి కదా, జనరేషన్ గ్యాప్. చదువమ్మ. నేను నా భావాన్ని చెబుతున్నాను అంటాడు. చెప్పాలని నా ఆత్మలో ఆలోచన ప్రేరేపణ కలిగింది. నేను ముఖస్థుతి చేసేవాడిని కాదు,
ఆయన తరపున పక్షపాతంగా మాట్లాడేమన్నా కాదు, అక్కడ కళల గురించి చదువు అదంతద్దు కానీ లేదా. ఏబు గ్రంథం 32 చెప్పానా, 15వ వచ్చినవరా, నువ్వు ఏం చదివావు? 33 అమ్మా, 33 అధ్యాయం అమ్మా. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? మీరు మంచం మీద పడుకున్నారు, నిద్రపోతున్నారు, కళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? మనుషులు గర్విష్ఠులు అవుతారు, మీరు గర్విష్ఠులు అవుతున్నారు. ఎవరికి వచ్చిందా అలాంటి కళ? నెబుకద్నెజరుకు వచ్చింది. నువ్వు గర్విష్ఠుడు కావద్దు, అతిశయపడొద్దు అని దానియేలు చెప్పినా కూడా నేను కదా కట్టించింది బిల్డింగులు అని అన్నాడు. అంటేనే ఆకాశవాణి మాట్లాడింది. పశువులాగా 7 కాలాలు గడ్డి వేశాడు. మళ్ళీ గర్వం తగ్గి ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు రాజ్యం వచ్చింది. నెబుకద్నెజరుకు దేవుడు ధైర్య కళ ఎందుకు చూపించాడు? గర్వాన్ని విడిచిపెట్టని. కొన్ని కళలు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాయి. దేవుడు కళల్లో ఉపదేశాన్ని తెలియజేస్తాడు, జరగబోయే విషయాలు తెలియజేస్తాడు, ఏం జరగబోతుందో తెలియజేస్తాడు. భావం తాత్పర్యం తెలుసుకోవాలి. చదువమ్మా. తన తలసిన కార్యము మానుకున్నట్టు చేయటానికి కలబెడతాడు. ఎవరన్నా మానుకున్నారట? ఎవరికైనా చూపించాడు అలాంటిది? నినివే పట్నం. ఇంకెవరికైనా చెప్పు ఇంకెవరికైనా చెడు కార్యం చెయ్యాలనుకుంటే బిలాముకేం చూపించాడు? చెయ్యొద్దని చెప్పాడు. దూత కథ తీసుకొని నుంచుంది, నీ నడత సరిలేదు కాబట్టి నేను బయలుదేరి వచ్చాను అన్నాడు. అది అది మరుగుపరిచాడు. గాడిదకు నోరిచ్చి వాడిని గద్దింపజేశాడు బిలాం. కానీ అబీమెలెకు శారా విషయంలో తప్పు చేయబోతంటే నువ్వు చేయొద్దు, అతడు నీతిమంతుడు, అతడు ప్రవక్త, నువ్వు చేస్తావు, వాడు చేత ప్రార్థన చేయించుకో, తీసుకెళ్ళి అప్పచెప్పిరా. చేసే తప్పుని ఖండించాడు. ఎవరికమ్మా? పిలాతు భార్య. దేవుడు పిలాతు భార్యకి ఒక దర్శనం వచ్చింది. యేసు ప్రభువుని తీరుస్తున్నారు. ఆ సమయంలో ఆ నీతి మంజోలికి పోవద్దని చెబితే వీడు పోయాడు. అంటే చేతులు కడుక్కున్నాడు అనుకో. నేను ఏదో రాశాను, యూదులు రాజు అని రాశాడు కదా. ఎన్ని భాషల్లో మరి రాసింది? 3 భాషల్లో రాశారు. గ్రీకు 3 భాషల్లో రాసిబడింది. అది యోహాను గారు రాశాడు 3 భాషలని. కదమా వాళ్ళు రాయలేదు కానీ ఆయన రాశాడు. ఏమ్మా? లాభానికి చూపించాడు కదా. జాగ్రత్త టేకర్, జాగ్రత్త సుమి అన్నాడు. మంచిగా చెడుగా మాట జాగ్రత్తలు కదా. అసలు దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడు మన భక్తిగా కదా. అక్కడ ఒంటరిగా ఉన్న బిడ్డ దేవుడు ఉన్నాడు. అక్కడ 21 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరు? యాకోబు. ఏం చేయగలిగాడంటావు? నాకు చేయటం చేత ఇద్దిరా, నీ కాని చేయటం నా వల్ల ఇద్దిరా, కానీ మీ దేవుడు రాత్రి నన్ను గద్దిచ్చాడు రా అన్నాడు కదా. సమాధానపడి సఖ్యత పడి ముద్దు పెట్టుకుని పిల్లలు వెళ్ళాడు. ఇక అంతకన్నా చేసేదే లేదు. చదువమ్మ. గోతికి పోకుండా కాపాడటానికి, ప్రాణాల నుంచి రక్షించటానికి ఎవరినన్నా చూపించాడు? అలా ప్రాణరక్షణ కోసం ఏమన్నా దర్శనం వచ్చిందా? ప్రాణరక్షణ కోసం ఏం దర్శనం వచ్చిందా? ఈ పరలేకపోవటమే ప్రాణరక్షణ కోసం. అరే మీరు అమ్మేశారని అనుకోమాకండ్రా రే, మీరు కాదు నన్ను పంపించింది, అనేకుల ప్రాణరక్షణ కొరకు నన్ను ఇలా పంపించాడు రా. ఏసేపు చెప్పలేదా? చెప్పాడు. దేవుడు ఒక కళ చూపించాడంటే
ఒక దర్శనం చూపించాడంటే దాని వెనక చాలా రీజన్లు ఉంటాయి కదా. దాని భావాలు తెలుసుకొని ప్రార్థన చేసుకోండి. మీకు తెలియనప్పుడు చెబుతూ ఉంటా, ప్రభువా అది కీడుకరం అయితే తొలగించినైనా, మేలుకరం అయితే జరిగించినైనా అని ఒక మాట అనరా. ఏదైనా ఉంటే మీరు నాకు చెబితే నేను చెబుతూ ఉంటాను. చాలా తెలియజేస్తూ ఉన్నా, మీరు నాకు చెబుతూ ఉంటారు, నేను వాటి భావాలు చెబుతూ ఉంటా. దేవుని కృపను బట్టి. నేను పెద్ద మేధావునని కాదు, నాకు ఇప్పుడు వస్తున్నాయి పళ్ళు, జ్ఞానదంతాలు. నిజం. కత్తి వల్ల నశించుకోకుండా ఉండటం కోసం ఇవన్నీ దేవుడు కలుగు చేస్తాడు, తెలియచేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. మనకు కావలసిన వాటిని పొందుకుంటం కోసం కూడా దేవుడు దర్శిస్తాడు, కళ్ళలో వస్తాడు. అలాంటి దేవుని మీరు చూసారా ఎవరికన్నా? మనకి ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు, భక్త ఏమి నీ కోరిక, టెంకాయ కొట్టావా, ఏం కోరిక అని చెప్పటానికి దేవుడు వస్తాడు, నీ కోరిక తీర్చడానికి వస్తాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడు, చెప్ప మనోహర్ దగ్గరికి వచ్చాడు, సొలొమోను దగ్గరికి వచ్చాడు. సొలొమోను గిబియోన్లో 1000 దహన బలులు అర్పించిన రాత్రి దేవుడు దర్శనమందు కనపడి ఏమి కావాలి నీకు అన్నాడు. ఎక్కడ పెడుతున్నారా తలకాయల్లో? ఇంటికాడ పెట్టి వచ్చారా, తెచ్చారా? మా చెప్పండి, తర్వాత ఇంకోటి సంగతి తర్వాత మాట్లాడదాం. ఉండా చెప్పండి, ఉండాటనే మాట్లాడుకుందాం, తెలిసినట్టే పంచుకుందాం. తెలియని దానికోసం ఎందుకు టైం అవుతుంటే అక్కడ అడిగాడు కదా, ఇచ్చాడు కదా. ఆ విధంగా అబ్బాయికి కూడా మహికి కూడా జ్ఞానం ఇచ్చును గాక, బిడ్డ స్థిరపరచును గాక, ఏ షేపుకు తోడై ఉన్నట్టు తోడై ఉండును గాక. ఏ షేపు నీ దర్శనం ఏ విధంగా నెరవేరిందో ఆ విధంగా బిడపక్షంగా తల్లి యొక్క ఆశలు నెరవేర్చబడును గాక. వారికి దర్శనాలన్నీ కూడా జరిగించును గాక. దుర్గమ్మ గారి దర్శనం నెరవేరినట్లుగా బిడ్డకు కూడా మరి దీర్ఘాయుష్ దేవుడు దయచేయును గాక. దేవుడు చేస్తాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి కూడా, తండ్రి చెప్పిన వాగ్దానం గురించి కూడా దేవుడు తెలియచేశాడు. పైనుంచి మీరు శక్తి పొందుకునేదాకా ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, తండ్రి వాగ్దానం మీ మీదకి పంపుతాను అని లోకాధారాగా తెలియజేసిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత అపోస్తుల కార్యం లోకా గారు రాసిన 1వ అధ్యాయంలో యోహాను గారు అయితే నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ 5వ వచనం అనుకోండి, చూడండి. ఇంకా కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధ ఆత్మలో జరిగిందా? జరగన్న ముందు చెబుతున్నాడు. ఇంకా ఆరోహణం అవల ఆడుకొచ్చాడు, కొండ దగ్గరికి తీసుకొచ్చారు, గల్లియా ప్రాంతానికి తీసుకొచ్చాడు. వచ్చి వాళ్ళ తర్వాత ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే ముందు చెబుతున్నాడు ఏమని, మీరు ఇంకా కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారు అని చెప్పాడు. మీరు పైనుంచి పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, శక్తి పొందుకుంటారు. మీరు యూదయ, సమరయ, గల్లియా, బూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పిన తర్వాత ఈయన ఆరోహణం అయ్యాడు. మేఘం వచ్చింది, తీసుకెళ్ళిపోయింది. గలిలీలారు ఏంటి అక్కడ చూస్తున్నారు, ఈయన అట్ట వెళ్ళాడు, మళ్ళీ అట్ట వస్తాడు అని అక్కడ దూతలు చెప్పారు అని పక్కన పోనీ. వీళ్ళందరూ కూడా మేడగదిలోకి వెళ్ళి దానికోసం కనిపెడతా ఉన్నారు. కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగుతుందా, ఎడతెగట్లేదా? ఎడతెక్కో ప్రార్థన చేస్తున్నారు, ఏకమంతో ఉన్నారు, కనిపెడతా ఉన్నారు. యేసు ప్రభువు వారు బాప్తిసం జరిగింది అప్పుడే. అంతే. ఎన్ని రోజులు పట్టింది? 10 రోజులు పట్టింది. ఆయన లేచి 40 రోజులు, వెళ్ళిపోయిన 10 రోజులు, మొత్తం కలిసి 50 రోజులు. 50ని పెంతుకోస్తు అంటారు. పెంతుకోస్తు రోజు అంటే 50వ రోజు ఆయన పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అందరి మీదకి ఆత్మ రావటం, వారు వాక్శక్తి పొందుకోవటం,
పరిశుద్ధాత్మతో నింపబడటం చూసినటువంటి వారు 17 దేశ ప్రజలు ఇదేంది వీళ్ళు కొత్తగా ఉన్నారు తాగొచ్చారా అంటే, అరే బాబు ఇప్పుడు ఇంత పొద్దులతో ఎవడు అమ్ముతున్నాడు కొట్లో, పొద్దు పొడిసి జాము కూడా కాలేదు అని పేతురు లేచి నిలబడి ఏం చెప్పాడంటే, ఇది ఇప్పుడు సంగతి కాదురా, ఏవేలు ప్రవక్త చెప్పాడు ఈ మాట, ఇప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు జరిగేది ఇప్పుడుది కాదు, ఏవేలు ద్వారా చెప్పబడిన మాట. పరిశుద్ధాత్మతో నింపబడతారు, వృద్ధులు కళ్ళగంటారు, కుమారులు ప్రవశిస్తారు, యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళగంటారు అని చెప్పాడే. ఎప్పుడు? అప్పుడు పలకబడిన మాటలు ఇప్పుడు నెరవేరినాయి. దేవుడు ఎంత ముందుగా తెలియచేశాడు. కాబట్టి దేవుడు అన్నీ చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు, అన్నీ జరిగిస్తాడు. కాకపోతే కొంచెం ఆలస్యం జరగవచ్చు. ఆలస్యం అయినంత మాత్రాన కంగారు పడమాకండి, టెన్షన్ పడమాకండి, లేనిపోయిన ఆలోచనలు చేయమాకండి. కనిపెట్టుకొని ఉండండి, ప్రార్థన చేయండి. బిడ్డలు గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు దేవుడు, వాళ్ళు స్థిరపరచబోతున్నాడు దేవుడు. మన మీదకి దేవుని ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు దేవుడు. దేవుని శక్తి మన మీద దిగి వస్తుంది. ఏమ్మా, అందరూ లేచి పరిశుద్ధాత్మ కూటం జరుపుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.